దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 25,000 కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు నాయుడు సత్యనారాయణ. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనపై నాయుడు సత్యనారాయణ ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ తెలియజేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తాము సంవత్సర కాలంలో సాధించినటువంటి అభివృద్ధి ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఈ విజయోత్సవాలు నిర్వహిస్తుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు సంవత్సర కాలంగా సాధించినటువంటి ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు, కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ కేవలం ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా అన్ని చూస్తే ఏ హామీ నెరవేర్చలేదనే విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుద్ది. మాకు రేపు 9వ తారీఖుకి ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ మేము నెరవేర్చినవన్నీ. మేము సుమారు ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైచీలకు మేము వచ్చిన తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మాటలు కాదు, చేతల ప్రభుత్వం ఇది. ఈ సిస్టంలో మీరు ఏమీ చేయలేక ఒట్టి మాటలు చెప్పి మేము చేస్తే మేమేదో చేసిన నువ్వు ఇవ్వచ్చు కదా ఆనాడు ఆర్డర్సు. ఎందుకు ఇవ్వలేదు నువ్వు కేవలం ఇట్లా ఉద్యోగాలు ఇస్తే ప్రజలు బాగుపడితే వారు చూసి ఓర్చలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. రైతుకి 2 లక్షల రుణమాఫీ ఒకే రోజున 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రపంచంలో ఎవరు మాఫీ చేయలేరు. అది చేశాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ మేము చెప్పనే చాలా చేస్తూ ఉన్నాం. వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి ఏడుస్తున్నారు బావామర్దులు. అంతేగాని వారికి అసలు ఎక్కడ చిత్తశుద్ధి లేదు, వారికి మాట్లాడే నైతిక అసలే లేదు. రైతాంగానికి సంబంధించి ఇంకా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు మీ ప్రభుత్వం మీద, పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అనేది. 2 లక్షల రుణమాఫీ ఒకవేళ కేసీఆర్కో కేటీఆర్కో హరీష్ రావుకో సంతోష్కో కాకపోతే రమ్మనే చేపిస్తాం. రైతు అనే ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. ఇంతకంటే గొప్ప రైతు ప్రభుత్వం మరి ఎప్పుడు చూడలేరు, చూడబోరు కూడా. ఇది కాంగ్రెస్ ఏడాది పాలన మీద సంతృప్తిగా ఉన్నామని ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే 4 ఏళ్లలో కూడా అన్ని హామీలు కూడా నెరవేర్చి ఖచ్చితంగా ప్రజల నుంచి ఆశీస్సులు దీవులు అందుకుంటా స్థానిక ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తాం. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అనేక హామీలు నెరవేరుస్తున్నాం అనేది నాయుడు సత్యనారాయణ చెబుతున్నారు. కెమెరామెన్ అపరాతో నారాయణ, TV9 ఖమ్మం.